లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు దేవుని లేఖనమును చదువుకుందాము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగ వెళ్ళి బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖన నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు స్తోత్రాలు నాయన. ఈ దినమున మీరు మాకు ఇచ్చిన ఈ లేఖనమును మా కొరకు దీవించమని, ఈ లేఖనముల నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి మీ కృపను, మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే మాకు నేర్పించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మరి అనుదిన వాక్య ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి దినమునకై మనం చదువుకున్న ఈ లేఖనమును మనం ధ్యానం చేద్దాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ప్రియ దేవుని జనాంగమా, మరి నేను నిజమైన ద్రాక్షవల్లిని అని యేసు ప్రభుల వారు తన్ను తాను ఇక్కడ ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నారు. నిజమైన ద్రాక్షవల్లిని నేను, నా తండ్రి వ్యవసాయకుడు అని దేవుడు సెలవిస్తూ అంటాడు కదా. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ప్రియ దేవుని జనాంగమా, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. మరి నిజమైన ద్రాక్షవల్లి యేసు ప్రభుల వారైతే మరి వ్యవసాయకుడు తండ్రి. మరి తండ్రి ఏం చేస్తాడంటే, మరి ఏ కుమారుడైతే, మరి ఏ వ్యక్తి అయితే మరి కుమారునిలో నిలిచి ఉండడో, కుమారునితో అంటుకట్టబడడో, మరి ద్రాక్షవల్లి అయినటువంటి యేసు ప్రభుల వారితో అంటుకట్టబడరో వారు ఫలింపని వారిగా ఉంటారని, అట్లాంటి ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడని. ఎందుకు తీసి పారవేస్తాడు అనంటే, మరి ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలెనని ఆ పనికిరాని తీగలను, అంటుకట్టబడని ఆ తీగలను మరి దేవుడు స్వయంగా తానే తీసివేస్తాడని ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉంటారు. నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ప్రియ దేవుని జనాంగమా, ఆలోచన చేద్దామా. నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. ద్రాక్షవల్లితో ఎవరైతే అంటుకట్టపడతారో ఆ ద్రాక్షవల్లితో మిమ్మును ఆయన అంటు పెట్టుకొని ఉంటానని, ఎవరైతే ఆ ద్రాక్షవల్లితో అంటుకట్టబడరో వారు ఆయన యందు నిలిచి ఉండరని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నిజమైన ద్రాక్షవల్లి యేసు ప్రభుల వారైతే తండ్రి వ్యవసాయకుడిగా ఉంటే ఆ ద్రాక్ష తోటలో ఆ ద్రాక్షవల్లిని ఆయన శ్రేష్టమైనటువంటి దానిగా ఆయన ఈ భూలోకానికి పంపించాడు. శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా యేసు ప్రభుల వారి భూలోకానికి వచ్చి మరి తండ్రి తానుకిష్టమైన విధముగా మరి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దానిని, ఈ భూమిని ఆయన సేద్యపరుస్తూ ఉన్నాడు. ప్రతి తీగె కూడా శ్రేష్టమైనటువంటి ఈ ద్రాక్షవల్లితో మరి అంటుకట్టబడాలని మరి ఆయన ఎంతగానో శ్రమిస్తూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు.
అయితే కొంతమంది ఆయన యందు నిలిచి ఉండకుండా ఆయనకు వేరై జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నా యందు నిలిచి ఉంటేనే, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, తీగె ద్రాక్షవల్లితో అంటుకట్టబడి దానితో ఉంటేనే కానీ తనంతట తాను ఫలించటానికి అవకాశమే లేదు. కాబట్టి అట్లాంటి తీగె ద్రాక్షవల్లితో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, నిజమైన ద్రాక్షవల్లి అయినటువంటి యేసు ప్రభుల వారితో మీరు నిలిచి ఉండి ఆయనతో అంటుకట్టబడి మరి ఈ లోకములో ఫలించాలి అనంటే యేసు ప్రభుల వారితో మీకు అంటుకట్టబడినటువంటి మరి ఆ యొక్క మరి అంటుకట్టబడినటువంటి జీవితం మీకు ఉండాలి. యేసు ప్రభుల వారితో ఎవరైతే అంటుకట్టబడతారో, యేసు ప్రభుల వారితో ఎవరైతే నడుస్తారో మరి అట్లాంటి వారందరినీ ఆయన ఫలింపులోకి తెస్తాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున యేసు ప్రభుల వారు ఉన్నటువంటి తోటలో నీవు ఉండకుండా ఈ లోకం అనేటువంటి తోటలో నీవు తిరుగుతూ మరి అంటుకట్టబడినటువంటి దానితో అంటుకట్టబడకుండా అంటుకట్టబడకూడని దానితో నీవు అంటుకట్టబడి నీ జీవితాన్ని ఈ రోజున మరి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోనికి నెట్టివేసుకుంటూ ఉన్నావు. నా ప్రియ దేవుని జనాంగమా, నిజమైన వ్యవసాయకుడు తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని యందు ఆయన ఫలాలను ఆశిస్తూ ఉన్నాడు. ఆయన కుమారునితో అనేక మందిని అంటుకట్టాలని మరి అంటుకట్టబడినటువంటి ఆ తీగలను ఆయన బహుగా ఫలింపచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు ఏ తీగతో అంటుకట్టబడి ఉన్నావు? లోకమనే తీగతో అంటుకట్టబడి ఉన్నావా? శరీరానుసారమైనటువంటి మనస్సుతో అంటుకట్టబడి ఉన్నావా? మరి ఈ లోకంలో ఉన్నదంతే కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, వీటన్నిటితో నీవు అంటుకట్టబడి ఉన్నావా? మరి నిన్ను నిత్య రాజ్యము చేర్చేటువంటి యేసు ప్రభుల వారి మరి ద్రాక్షావల్లితో నీవు అంటుకట్టబడి ఉన్నావా? యేసు ప్రభువు ద్రాక్షావల్లితో తను తాను పోల్చుకున్నాడు. ద్రాక్షావల్లిని మనం ఆలోచన చేసినట్లయితే ద్రాక్ష తీగే మరి ఏపుగా పెరగదండి, అది పక్కగా అల్లుకుని పోతూ ఉంటుంది. అది తీగలుగా అది తన మరి శాఖలను విస్తరింపచేస్తూ ఉంటుంది. ఏ తీగ అయితే తనతో కలిసి తనతో పాటు శాఖోపశాఖలుగా వ్యాపిస్తుందో ఆ తీగలో ఎక్కువ పంట మనం చూడగలం. కాబట్టి దేవుడు కూడా నిన్ను నన్ను కూడా ఆ రీతిగా ఆయనతో అంటుకట్టబడి శాఖోపశాఖలుగా విస్తరించాలని, అభివృద్ధి పొందాలని, మరి దేవుని యొక్క సన్నిధిలో అంతకంతకు మరి దీవించబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నిజమైన వ్యవసాయకుడు. ఆయన తనలో మిమ్మలను అంటుకట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. తనతో ఉంచుకోవడానికి, తనతో మరి అంటుకట్టబడి తనలో ఉన్నటువంటి జీవమైనటువంటి సారమును మీకు అందించటానికి దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. మరి జీవము కలిగిన సారవంతమైనటువంటి ఆ జీవితాన్ని ప్రభువునికి ఇవ్వాలని ఆశపడతా ఉంటే ఆయనతో అంటుకట్టబడకుండా ఎంతకాలం నీవు బయట జీవిస్తావు? తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు మరి క్రయధనముగా మన కొరకు మరి లోకానికి పంపించారు. యేసు ప్రభుల వారు మరి ఆ జీవము కలిగినటువంటి తన జీవితం అంతా కూడా మన కొరకు దారపోయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నీవు ఏ రీతిగా బ్రతుకుతూ ఉన్నావు? నీలో ఫలింపు లేకుండా ఉండకపోవడానికి కారణం ఏంటి? నీలో అభివృద్ధి లేకపోవడానికి కారణం ఏమిటి? నీవు నిజమైన ద్రాక్షావల్లితో అంటుకట్టబడలేదు. నిజమైన సజీవుడైన దేవునితో నీకు సత్సంబంధాలు లేవు. కాబట్టే ఈ రోజున నీ జీవితంలో ఫలింపు అనేటువంటిది లేదు. నీవు ఉద్యోగం చేస్తున్నా దానిలో ఫలింపు నీకు లేదు. నీవు వ్యవసాయం చేస్తున్నా దానిలో ఫలింపు నీకు లేదు. కాబట్టి ఈ రోజున నీవు ఆలోచన చేసినట్లయితే నీవు ఏ పని చేసినా కానీ దానిలో నీకు అభివృద్ధి కానీ ఫలింపు కానీ లేకపోవడానికి గల కారణం ఏంటని ఎప్పుడైనా నీవు ఆలోచన చేసావా? ఒకవేళ నీవు యేసు ప్రభుల వారిని ఎరిగినటువంటి వాడవైతే, ఒకవేళ మరి నీవు ఎంతగానో శ్రమిస్తున్నావు,
నీవు శక్తి లోపం లేకుండా ఎంతగానో మరి నీ పనిని నీవు చేస్తూ ఉన్నావు. కానీ నీకు ఏ విధమైనటువంటి గుర్తింపు కానీ, నీకు ఏ విధమైనటువంటి అభివృద్ధి కానీ, ఫలింపు కానీ లేకుండా ఉంటుంది. దానికి గల కారణం ఏమిటని ఆలోచన చేసావా? ఒకవేళ నీవు సేవిస్తున్నటువంటి దేవుళ్ళు అనబడిన వారిని ఎవరినైనా సరే ఒకసారి అడిగి చూసావా? ఎవరైనా నీకు సమాధానం చెప్పారా? మరి ఎంతగానో నీవు వారిని మరి ఉదయము సాయంత్రము నీవు సేవిస్తున్నావు కదా. అట్లాంటి వారు ఎవరైనా ఆ నామాల్లో ఎవరైనా ఒకరైనా నీకు మరి ఆ విషయాన్ని తెలియచేశారా? మరి నీవు ఈ తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, నీవు కష్టపడుతున్నావు, కానీ ఈ రీతిగా కష్టపడితే ఈ రీతిగా వెళితే నీకు మరి గుర్తింపు వస్తుంది, అభివృద్ధి వస్తుంది, ఫలింపు వస్తుందని ఎవరైనా తెలియచేశారా? నా ప్రియ దేవుని జనాంగమా, నా దేవుడు ఈ రోజున నీకు తెలియచేస్తూ ఉన్నాడు. నీలో ఫలింపు లేకపోవడానికి గల కారణము నీవు నిజ దేవునిని ఎరగకపోవడమే. నీలో మరి అభివృద్ధి లేకపోవడానికి మరి మరి అంతకంతకు దీవెనలు పొందకపోవడానికి గల కారణం ఏంటంటే నిజమైన దేవునిని నీవు గుర్తించకపోవడమే. మరి ఈ రోజున నా దేవుడు నీతో చెప్తా ఉన్నాడు, నీవు ఫలింపు పొందకపోవడానికి కారణం నీవు ఉద్యోగస్తుడివైనా, నీవు ధనవంతుడివైనా, నీవు మరి ధనము కోసము పాటుపడుతున్నవాడివైనా, మరి శక్తి లోపం లేకుండా నీవు కష్టపడుతున్నా నీలో ఫలింపు లేకపోవడానికి కారణం, నీవు అభివృద్ధి పొందకపోవడానికి కారణం, నీవు మరి అభివృద్ధి ఫలాలను మరి తినకపోవడానికి గల కారణం ఏంటంటే నిజ దేవునిని నీవు ఎరగకపోవడమే. ఈ రోజున నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ఏ నామమున నీకు ఈ మాటలు నీకు దొరకవు. ఏ మనిషి కూడా నీకు వీటిని చెప్పజాలడు, ఒక క్రైస్తవుడు తప్ప. క్రైస్తవుడు మరి నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకైన భారం కలిగినటువంటి వాడు. క్రైస్తవునికి సమస్తాన్ని తెలియచేసినటువంటి దేవుడు యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారిలో ఉన్నటువంటి ఏ మనిషి అయినా సరే మరి ఎదుటి వ్యక్తిని మరి సత్యములోనికి నడిపించగలడు. మరి ఏ నామమున ఈ రక్షణ మనకు దొరకదు, ఈ మాటలు మనకు దొరకవండి. కాబట్టి నా దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు నిజమైనటువంటి దేవునిని ఎరగాలని, ఆ నిజమైనటువంటి దేవుడు ఈ లోకములో మరి ద్రాక్షావల్లిగా నాటబడి మనకు తన సారాన్ని, తన జీవాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడని, ఈ రోజున నీలో ఫలింపు లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ జీవము కలిగిన, సారము కలిగిన ఆ ద్రాక్షావల్లితో నీవు అంటుకట్టబడకుండా, మరి ఆ ద్రాక్షావల్లితో నాకు సంబంధం లేదని, దానితో అంటుకట్టబడితే నాకు ఫలింపు రాదని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. ఒక్కసారి ఆ ద్రాక్షావల్లి అయినటువంటి యేసయ్యతో నిన్ను నీవు అంటుకట్టుకో. నీ జీవితంలో ఫలింపు లేకపోతే, నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితంలో ఫలింపు లేకపోతే నన్ను అడుగమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నన్ను కాదండి, మనుషులను కాదు అడిగేది, దేవునిని అడగాలి. కాబట్టి సారమునిచ్చేటువంటి, జీవమునిచ్చేటువంటి యేసయ్యతో అంటుకట్టబడాలని ఈ రోజున నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభుల వారి నామమును ఎరిగిన వాడివైతే ఈ రోజునే ఈ సత్యమైనటువంటి జీవమునిచ్చేటువంటి మాటల ద్వారా యేసు ప్రభుల వారితో నిన్ను నీవు అంటుకట్టుకొని, ఎలాగా అంటుకట్టుబడాలి అని అనుకుంటున్నావా? నీవు యేసయ్య మరి వాక్యాన్ని, యేసయ్య మాటలను వింటే చాలు. వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసమే నిన్ను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. కాబట్టి యేసు ప్రభుల వారి మాటలు మరి నీకు వినపడుతున్నప్పుడు వాటి యందు నీవు నీ ధ్యానముంచు, నీ మనస్సును ఉంచి ఆ మాటలు విన్నట్లయితే ఏ మాట అయినా సరే నిన్ను సత్యములోనికి, జీవంలోనికి నడిపిస్తుంది. నిన్ను ఈ లోకములో ఉన్నటువంటి చెడ్డ తీగల నుండి, చెడ్డ మరి కార్యముల నుండి, చెడ్డ పాదుల నుండి నిన్ను వేరు చేసి మరి జీవమునిచ్చేటువంటి, సారమునిచ్చేటువంటి నిజమైన ద్రాక్షావళి అయిన యేసయ్యతో నిన్ను అంటుకట్టుకునేలాగా ఆయన చేయగలడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీవు అంటుకట్టబడని ఈ లోకముతో నీవు అంటుకట్టబడి సజీవమైనటువంటి దేవునితో అంటుకట్టబడకుండా జీవిస్తున్నావేమో, ఈరోజు నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారితో నీవు అంటుకట్టుకొని మరి ఆయన చెప్పినటువంటి ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన మార్గంలో నడవాలని నీవు ఆశపడితే గనక నా యేసయ్య నీ దగ్గరికి వచ్చి తన మార్గములో,
తిన్నని మార్గంలో నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడ, పరిశుద్ధుడ, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు. అవును తండ్రి, నీతో అంటుకట్టబడకుండా ఈ లోకములో అనేక మంది జనాంగము అయా వ్యర్థముగా తమ జీవితాలను నైనా నాశనం చేసుకుంటూ ఉన్నారు. అట్లాంటి అంటుకట్టబడని ప్రతి తీగను ఈ రోజున నీతో అంటుకట్టబడటానికి నైనా ఈ చిన్న ప్రయత్నం చేస్తూ ఉండగా అనేక తీగలు నీతో అంటుకట్టబడి అయా నీ యందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించుమని ఈ దినమందు మేము చేయు పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి అయా మా పనులన్నిటిలో మీ సహాయమును దయచేసి మీ దోతల కాపుతలను అనుగ్రహించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.